మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము. రాజైన సొలొమోను తూరు పట్టణములో నుండి హీరామును పిలువనంపించెను. ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోనూ బహుచమత్కారపు పనివాడై ఉన్నాడు. అతడు సొలొమోను నొద్దకు వచ్చి అతని పని అంతయూ చేసెను. ఏమనగా అతడు 2 ఇత్తడి స్తంభములు పోతపోసెను. ఒక్కొక్క స్తంభము 18 మూరల నిడివి కలది. ఒక్కొక్కటి 12 మూరల కైవారము కలది. మరియు స్తంభముల మీద ఉంచుటకై ఇత్తడితో 2 పీటలు పోతపోసెను. ఒక పీట యొక్క ఎత్తు 5 మూరలు, రెండవ పీట యొక్క ఎత్తు 5 మూరలు. మరియు స్తంభముల మీదనున్న పీటలకు అల్లిక పని వంటి పనియు, గొలుసు పని దండలను వేయబడెను. అవి పీటకు 7 కలిగియుండెను. ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టూను అల్లిక పని 2 వరసల దానిమ్మ పండ్లతో చేసెను. ఈ ప్రకారముగా అతడు 2వ పీటకును చేసెను. మరియు స్తంభముల మీది పీటలు 4 మూరల మట్టుకు తామర పుష్పము వంటి పనిగలవై ఉండెను. మరియు 2 స్తంభముల మీదనున్న పీటల మీది అల్లిక పని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను. 200 దానిమ్మ పండ్లు ఆ పీట మీద వరుస వరుసలుగా చుట్టూ నుండెను. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను. ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండెను. ఈలాగున స్తంభముల యొక్క పని సమాప్తమాయెను.